హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు. ఇవాల్టి మన స్పెషల్ సూపర్ టేస్టీ రెసిపీ బ్రెడ్ మసాలా. దీన్ని మీరు ఒక్కసారి తిన్నారంటే ఆహా ఏమి రుచి అని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంది. మరి నేనేం ఊరికే చెప్పట్లేదండి, నేను కూడా దీని టేస్ట్ చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ టేస్టీ బ్రెడ్ మసాలాని మీతో షేర్ చేయడానికి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 2 పెద్ద సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిర్చి రబ్బని చిన్నగా తుంపి యాడ్ చేసుకోండి. అలాగే ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 జీడిపప్పు, 4 లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక పక్కన ఉంచుకొని 3 లేదా 4 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. నైఫ్ని యూజ్ చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకోండి. బ్రెడ్ని ఇలా స్క్వేర్స్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ మొత్తం ఇలా కరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు బటర్ సరిపోలేదు అనిపిస్తే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ పీసెస్ని ఒక సైడ్కి పెట్టేసుకొని మరొక 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసేసుకోండి. బ్రెడ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీరెంత బటర్ని వేసినా కూడా అవి త్వరగా పీల్చేసుకుంటాయి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. బ్రెడ్ పీసెస్ని పక్కకు తీసుకున్న తర్వాత ప్యాన్లో ఏమైనా బ్రెడ్ వేస్ట్ ఉంటే దాన్ని క్లాత్ లేదా టిష్యూ పేపర్ పెట్టుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం ఇందాక బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు బటర్లో చేసుకున్నాం కాబట్టి బటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఈ రెసిపీకి. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకుని మన ఏ జార్లో అయితే ప్యూరీ తిప్పుకున్నామో అదే జార్లో ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని ఆ వాటర్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 6-7 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోండి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కర్రీని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ని తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ని ఒక లేయర్లా వేసుకోండి. పైన కర్రీని ఇంకో లేయర్ వేసుకోండి. సేమ్ ప్రాసెస్లో బ్రెడ్ పీసెస్ని వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ కర్రీని వేసుకోండి. ఈ బ్రెడ్ మసాలా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడం కోసం పైన కొద్దిగా ఆనియన్స్ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా బీట్ చేసుకున్న పెరుగుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. పెరుగు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి దీని టేస్ట్. ఖచ్చితంగా మీ అందరూ ట్రై చేయండి. నేను చెప్పే దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదని మీరే అంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి దీని టేస్ట్ చూసి వాళ్ళందరూ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు.